ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయ నుంచి రక్షణ పొంది సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ చిందాల్ పిలుపునిచ్చారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విజయనగరం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ పట్ల అవగాహన కల్పించేందుకు హెల్మెట్ అవగాహన ర్యాలీ విజయనగరం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కోట జంక్షన్, 3 లాంతర్లు, గంటస్తంభం, కేపీ టెంపుల్, చెన్నై షాపింగ్ మాల్, రైల్వే స్టేషన్ రోడ్ మీదుగా తిరిగి ఆర్టీసీ కాంప్లెక్స్ చేరేంత వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ చిందాల్ ముఖ్య అతిథిగా హాజరై హెల్మెట్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. రోడ్ సేఫ్టీ మంత్ భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ సేఫ్టీ మంత్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాంట్లో కూడా మెజారిటీ 2 వీలర్స్ మీద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు హెల్మెట్ వాడకుండా వెళ్తున్నారు. కాబట్టి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు పడిపోయి వాళ్ళకి హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల చాలామంది చనిపోతున్నారు. మన దగ్గర కూడా మన జిల్లాలో కూడా అరౌండ్ 50% ఆఫ్ ది డెత్స్ ఈ 2 వీలర్స్ వాళ్ళు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి 50% ఆఫ్ ది డెత్స్ దానివల్ల జరుగుతున్నాయి. దానికోసమే ఈరోజు ఈ విజయనగరం టౌన్లో హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ ఒకటి పెట్టడం జరుగుతూ ఉంది. సో అందరూ కూడా 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడుకోవాలి. హెల్మెట్ వాడుకుంటే ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఏమైనా పడిపోతే కూడా హెడ్ ఇంజరీ కాకుండా ఉంటుంది. హెడ్ ఇంజరీయే మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్. సో మనం అందరూ హెల్మెట్ వాడుకుంటే చాలామంది ప్రాణాలు మనం కాపాడగలుగుతామని ఉద్దేశంతో